తాడుని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఒకడుంటాడు అన్నట్టు అయిపోయింది మనోజ్ పరిస్థితి. బాలు చెప్పినట్టుగానే మొత్తం కథ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. "నా బయటకు రాకు నాన్న, పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. నీకు దిష్టి తగులుతది బంగారం" అంటూ ఈ కనకాంబరం మనోజ్‌ని రావద్దని చెప్తుంది. అయితే ఇంతలో బాలుకి ఒక అనుమానమే వస్తుంది. వీడిని పెళ్లి చేసుకునేది ఎవరు? వీడి బాగోతం గాని తెలిస్తే అటునుంచి అట్టే ఎళ్ళిపోతారని అయితే ముందే చెప్పుంటాడు. ఈలోపు ప్రభావతి వచ్చే పెళ్లి వాళ్ళ కోసం బజ్జీలంటూ హడావిడి మొదలుపెట్టేసుంటుంది. తీరా నవ్వుకుంటూ పెళ్లి వాళ్ళని సుస్వాగతం పలుకుదామన్నట్టు వెళ్ళిన ప్రభావతికి పెద్ద షాక్ ఎదురవుతుందనమాట. డ్రైవర్ వస్తాడు. "ఏరీ పెళ్లి వాళ్ళు" అన్నట్టు అంటూ ఉంటే, "మీ గురించి మొత్తం నిజం బయటపడిపోయింది. మీరు అబద్ధాలు చెప్పారని. పెళ్ళికొడుకు పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయాడంట కదా! ఎవరో ఒక అమ్మాయి కోసం వెళ్ళిపోయాడంట కదా! తల్లిదండ్రులనే మోసం చేసినవాడు రేపు మా అమ్మాయి గారిని మోసం చేయడని నమ్మకం ఏంటి" అన్నట్టు మా అయ్యగారు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పారు అనైతే చెప్తూ, "మా అయ్యగారోళ్ళు మర్యాదస్తులు కాబట్టి ఇంటికొచ్చి చెప్పడం మంచిదని చెప్పని చెప్తున్నాము. మీలాంటి మోసం చేసే వాళ్ళకి, అబద్ధాల వాళ్ళకి పోలీస్ స్టేషనే గతి పట్టించాలి. కానీ అలా చేయలేదనైతే చెప్తూ ఉంటే, బాలు ఆ డ్రైవర్‌ని హగ్ చేసుకొని, "మీరెంత మంచోరు సార్ అసలు. మీలాంటి వాళ్ళుండాలి. వీళ్ళ బాగోతం ముందే తెలుసుకున్నారా మీరనేది చెప్పి, మీకేదో ఒకటి ఇయ్యాలి డ్రైవర్ సోదరా" అంటూ పెళ్లి వాళ్ళ కోసం చేసిన బజ్జీలనే డ్రైవర్‌కిచ్చి పంపిస్తాడు. ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పల్నాటి నాగమ్మలాగా బుసలు కొడుతూ ఉంటుంది. అయితే బాలు మనోజ్ దగ్గరికి వెళ్ళి, "చూసావురా, నీ బాగోతం ఎవరికీ చెప్పనవసరం లేదురా. ఈ ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. నీ పేరు ముందు ఎంఎస్సీ, ఎంకామ్, బీకామ్‌లు కాదురా, పారిపోయిన పెళ్ళికొడుకు అని పెట్టాలిరా" అనైతే చెప్తూ, "తల్లిదండ్రులు మోసం చేసావు. పెళ్లిపీటల మీదున్న ఒక అమ్మాయి జీవితం ఏమవుతుందా అని కూడా ఆలోచించకుండా పెళ్లిపీటల మీద చెల్లిపోయి నీ స్వార్థం కోసం. ఇప్పుడు మీ అమ్మ ప్రభావతం ఎలా బాధపడుతుందో అలాగే అప్పుడు మీనా వాళ్ళ అమ్మ కూడా అంతే బాధపడింది. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి. ఆ టైంలో నేను తాళి కట్టాల్సొచ్చి నా జీవితం నేను నాశనం చేసుకున్నానంటూ" చెప్తూ, "ఇంకొకసారి ఇలా దరిద్రపు పనులు చేయకు. అయినా చేసే అవకాశం కూడా లేదులే. నీ మొహం చూసి ఎవడ్రా ఇంక పిల్లనిచ్చేది" అన్నట్టు మాట్లాడతాడు. "రేయ్ ఏంట్రా నువ్వు ఏంట్రా ఏం చేస్తావు? ఇంకా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావురా" అన్నట్టు బాలు గట్టిగా బుద్ధి చెప్పేస్తాడు మనోజ్‌కి.